ఆర్జే శేఖర్ భాష తన మీద అటాక్ చేశాడు. దీనికి సంబంధించి నాకు గాయాలయ్యాయి, దీని మీద చర్యలు తీసుకోవాలి అంటూ కూడా హీరో రాజ్ తరుణ్ బాధితురాలు లావణ్య జూబ్లీహిల్స్ పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి ప్రస్తుతం మనతో లావణ్య అందుబాటులో ఉంది. ఒకసారి మాట్లాడదాం. లావణ్య, ఏం జరిగింది? మీరు జూబ్లీహిల్స్ పిఎస్లో ఏమని కంప్లైంట్ చేశారు? అసలు ఈ శేఖర్ భాష ఇన్సిడెంట్కి సంబంధించి ఏం చెప్తారు? అసలు ఏం జరిగింది? సార్, పర్సనల్గా అతను ఇన్వాల్వ్ అయ్యి ఎంతవరకు మాట్లాడుతున్నాడు, ఎంతవరకు నన్ను చెడుగా చేయాలనుకుంటున్నాడు మీరు అందరు చూశారు. కానీ ఈ రోజున నన్ను ఫిజికల్గా అటాక్ చేశాడు. నన్ను పైనుంచి కిందకు వస్తున్న నన్ను 4 స్టెప్స్ హెడ్ ఉన్న అతను తోశాడు. కిందకి పడ్డాను నేను. నా నడుము మీద కడుపు మీద తన్నాడు సార్ అతను. నన్ను చంపేస్తానే నీ అమ్మ నా పిల్లం గురించి మాట్లాడితే అని మాట్లాడుతున్నాడు. మరి నా గురించి నేను ఒక ఆడదాన్ని, నా గురించి నన్ను చెడుగా మాట్లాడుతున్నాడు కాబట్టి నీకు పెళ్ళాం లేదా, నీకు ఇంట్లో ఇంకో ఆడదు లేదా అని మాట్లాడాను నేను. మరి అతను పెళ్ళాన్ని అంటూనే నొప్పి వచ్చింది. నేను ఒక ఆడదాన్నే. మరి ఆ మాట అతనికి అర్థం కావట్లేదు. మేము దిలీప్ సార్ ఆఫీస్లో ఇంకో యూట్యూబ్ ఛానల్కి మేము ఇంటర్వ్యూ ఫినిష్ చేసుకొని నేను ఇంకొక ఛానల్కి నేను శేఖర్ భాష లైవ్ ఇస్తున్నాడని నాకు సమాచారం వచ్చింది. నన్ను కూడా రమ్మన్నారు, కాల్ తీసుకోమని చెప్పాను. ఈలోపు ఆల్రెడీ అదే డ్రగ్స్ గురించి గుచ్చి చెప్తున్నాడు. నేను ఆల్రెడీ చెప్పాను ఎవిడెన్స్ ఉంటే మాట్లాడమని. అతనికి ఎవిడెన్స్తో ఏం పని లేదు, నన్ను చెడు చేయడం ఒకటే పనిగా పెట్టుకున్నాడు. నేను వెళ్ళి తలుపు కొడుతున్నాను, తలుపు తీయట్లేదు. ఏదైతే లైవ్ నడుస్తుందో తలుపు తీయలేదు. నేను సరే నువ్వు తలుపు తీయవా, నేను మీ ఇంటికి వెళ్తాను అన్నాను. వెనక నుంచి లోపు వచ్చి నన్ను కిందకి తన్నాడండి. మరి పొట్టాన్ని చూడలేదు, వెనక నడుమని చూడలేదు. అటు నేను ఎగిరి 10 స్టెప్స్ కిందకి పడ్డాను. పడ్డాయండి. నా నడుము మీద కూడా అలాగే తన్నాడు. నా బ్రెస్ట్కి అలాగే తగిలింది. అక్కడ అరుగులాగా ఉండింది, దానికి పడ్డానండి. కార్నర్ అంచు తగిలింది నాకు. ఓకే, అంటే శేఖర్ భాష ఆల్రెడీ ఇప్పుడు ఇన్సిడెంట్స్ తర్వాత మీరు ఎవరైతే ఇప్పుడు కొంతమంది ప్రీతి, ఉదయ్ అనే ఇద్దరు బయటికి రావడం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి ఎవిడెన్స్ అని మీరు కూడా బయట పెట్టడం జరిగింది. అలాగే వాళ్ళు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ ఇన్సిడెంట్స్ తర్వాత మీ మీద మరింత ఏమన్నా శేఖర్ భాష కక్ష పెంచుకున్నాడా, లేకపోతే వీళ్ళకి సంబంధించి ఏం చెప్తారు? ఈ ప్రీతి, ఉదయ్కి సంబంధించినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి ఏం చెప్తారు? సార్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్యాబ్రికేటెడ్ అండి. మరి నేను ఒకవేళ వాళ్ళకి నిజంగా అలా చేస్తుంటే 1.5 year అయితే టైం పట్టదు. ఈ రోజున శేఖర్ భాషకి వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. 4 days ago కూడా నాకు ప్రీతి ఫోన్ చేసి, ఉదయ్ ఫోన్ చేసి శేఖర్ భాష ఇలా మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, బెదిరిస్తున్నాడు, రమ్మని మాట్లాడమని అడుగుతున్నాడు అని అడిగారు. మరి ఇప్పుడు 2-3 రోజుల్లో శేఖర్ భాష వైపు టర్న్ అయ్యి నాకు ఆంటీగా మాట్లాడుతున్నారు. వాళ్ళు అంతా ఫ్యాబ్రికేటెడ్ అండి. మరి ఎంత డబ్బులు పుచ్చుకుంటున్నారో వాళ్ళు నాకు తెలియదు. నన్ను చెడు చేయాలి, నన్ను జైలుకి పంపించాలి అన్నదే వాళ్ళ మెయిన్ ఉద్దేశం. ఎవరైతే నలుగురు మాట్లాడుతున్నారో వాళ్ళందరూ రాజ్ తరుణ్ మనుషులే, శేఖర్ భాష మనుషులే. శేఖర్ భాష రాజ్ తరుణ్ వేస్తున్న ప్లాన్లో ప్రకారంగానే జరుగుతుందండి. అంటే మీకు ఏమన్నా ఇప్పుడు రాజ్ తరుణ్కి మీకు ఈ ఇష్యూ అనేది స్టార్ట్ కాకముందు అసలు శేఖర్ భాష అనే వ్యక్తి మీ లైఫ్లో ఎప్పుడన్నా ఉన్నాడా? అసలు ఎప్పుడన్నా పరిచయం అయ్యాడా? ఇప్పుడు మీకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఎప్పుడైనా ఇన్వాల్వ్ అయ్యాడా? అసలు ఏంటి ఈ మధ్య కాలంలో తను ఇన్వాల్వ్ అవుతుందని బట్టి ఏం చెప్తారు మీరు? పర్సనల్గా నాకు ఎప్పుడు తెలియదండి. అతనికి ఫేమ్ కోసం చేస్తున్నాడో డబ్బుల కోసం చేస్తున్నాడో తెలియదు. కానీ మొన్న మనం చూసినట్టయితే స్టేజ్ మీద ఏదైతే అటెన్షన్ వచ్చిందో అతను ఖచ్చితంగా అటెన్షన్ కోసం, ఫేమ్ కోసం అండ్ మనీ కోసమే చేస్తున్నాడు. ఆల్రెడీ 5 lakhs తీసుకున్నాడు అన్న విషయం అందరికీ తెలిసిందే. అతను ఏ అకౌంట్ నుంచి తీసుకున్నాడు అన్నది నేను త్వరలో బయట పెడతానండి. అంటే ఎటువంటి పోరాటం ఇది? మీరు ఈ మధ్య అంటే గతంలో రాజ్ తరుణ్ కావాలని చెప్పారు, ఇప్పుడు రాజ్ తరుణ్ వద్దు, తనకు శిక్ష పడాలి, నన్ను మోసం చేశాడు అంటున్నారు. ఎటువంటి న్యాయం కోసం అనేది ఇంతలా పోరాటం చేస్తున్నారు? అంటే నేను నా రాజు అనుకొని ఫైట్ చేద్దామని అనుకున్నాను. కాకపోతే అలాంటి మగాడు ఇంకా నాకు వద్దండి. శేఖర్ భాషతో ఎన్నెన్ని మాటలు అనిపించాలో అన్ని మాటలు అనిపించాడు. ప్రతి మాట రాజ్ తరుణ్ నోటి నుంచి శేఖర్ భాషకి వస్తేనే శేఖర్ భాష నన్ను అన్నాడు. అలాంటి మగాడు నాకు ఇంకొద్దు అండి. రాజ్ తరుణ్కి ఇప్పుడు అగేన్స్ట్గానే ఫైట్ చేస్తాను. నాకు చేసిన అన్యాయంకి రాజ్ తరుణ్కి ఖచ్చితంగా శిక్ష పడాలి. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్కి సంబంధించి ఈ శేఖర్ భాష మీ మీద ఏదైతే అటాక్ చేశాడో దీనికి సంబంధించి పోలీసులు ఎటువంటి హామీ ఇవ్వడం జరిగింది? నెక్స్ట్ మీ ప్రాసెస్, మీ నెక్స్ట్ స్టెప్ అనేది ఎట్లా ఉండబోతుంది? నా పైన ఇప్పుడు ఏదైతే జరిగిందో నేను సీసీ కెమెరాస్ కూడా తీయమని రిక్వెస్ట్ చేశాను. ఏది జరిగినా సరే నేను ముందుకెళ్తాను, ఫైట్ చేస్తానని చెప్పాను. నేను ఏదైతే చెప్పానో అంతా నోట్ చేసుకున్నారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తామని చెప్పారు. రేపు శేఖర్ భాష నుంచి నాకు ఖచ్చితంగా థ్రెట్ ఉందండి. నన్ను ఏం చేస్తారనే భయంగా ఉంది. నేను బయటకు వచ్చి ఫైట్ చేస్తున్నాను. మొన్న రాత్రి కూడా మా ఇల్లు డెడ్ ఎండ్ అండి. కిటికీ వైపు రాళ్ళు ఇసురుతున్నారు. మాకు భయం వేస్తుంది. నేను సింగిల్గా ఉంటున్నాను నా తమ్ముడితో. నాకు ప్రొటెక్షన్ కావాలని అడగాలో తెలియట్లేదు, లేకపోతే శేఖర్ భాష ఈ పోరాటం ఆపాలని అడగాలో తెలియట్లేదు. ఏది కోరుకున్నా నాకైతే జరగట్లేదు.
నేను రాజ్ తరుణ్తో ఫైట్ చేస్తుంటే రాజ్ తరుణ్ బయటకు వచ్చి మాట్లాడితే బాగుంటుంది. శేఖర్ భాష అనేవాడు మధ్యలోకి వచ్చి ఛాలెంజ్లు తీసుకొని నన్ను ఛాలెంజెస్ విసురుతున్నాడు నా పైన. శేఖర్ భాష ఇదంతా ఆపాలి అని కోరుకుంటున్నాను. లేకపోతే నన్ను ఏం చేస్తారో అని కూడా నాకు భయం వేస్తుంది. నాకు ఒకళ్ళు ఏం జరిగినా దానికి శేఖర్ భాష అండ్ వాళ్ళ వైఫ్ భార్గవియే కారణం అవుతారని నేను చెప్తున్నానండి.